వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో అత్యధిక సార్లు గెలిచి మంత్రి పదవి దక్కనటువంటి వాళ్ళలో గోరంట్ల బుచ్చే చౌదరి, ధూళిపాల నరేంద్ర ఉంటారు. సరే బుచ్చే చౌదరి అయితే 2019లో కూడా గెలిచారు, అయినా ఆయనకు మంత్రి పదవి రాలేదు. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు వెనకాల ఆయన ఉండటం అన్నటువంటిది, చంద్రబాబు పట్ల విధేయత ఉన్న అదొక పాయింట్ ఉంటుంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి అప్పటికే చాలా ఉంటాయి, మళ్ళీ వీళ్ళకి కూడా కష్టం అన్నటువంటి కోణంలో ఆగారు అన్నటువంటి పదము వినబడుతుంది. ఏదన్నది బాబు గారికి అంతర్గతంగా తెలియాలి. అదే సమయంలో ధూళిపాల నరేంద్రకి ఎందుకు ఇవ్వలేదంటే ఆయనకి 100 కోట్ల సంపద ఇచ్చేటటువంటి సంగం డైరీ ఇచ్చారు, ఇంకా మంత్రి పదవి ఏంటి ఇదో అదో కదా అన్నటువంటిది ఇంతకుముందు పతిపాటి లాంటి వాళ్ళు మాట్లాడిన చూసాం. ఇప్పుడు ఆ ధూళిపాల నరేంద్రది జగన్ వచ్చిన తర్వాతన అతన్ని సంగం డైరీని స్వాధీనం చేసుకుంటూ అప్పట్లో ఇచ్చినటువంటి జీవో దాని మీద అప్పట్లో కేసులు రచ్చ నడిచింది. ఇప్పుడు సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్వాధీనం చేసుకునేలా జగన్ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 19ని ఉపసంహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఎవరి మీద అప్పట్లో సంగం డైరీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయిస్తే సంఘం యాజమాన్య హక్కులు ఏపీ డైరీకి బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును కొట్టేసింది. హైకోర్టు ఉత్తర్వు మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 19ని రద్దు చేయాలని కోరుతూ సంగం డైరీ యాజమాన్యం అభ్యర్థన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ సంగం జాగర్లమూడిని కంపెనీగా మారుస్తూ 1978లో జారీ చేసిన జీవోని పునరుద్ధరిస్తున్నట్టు ఈ సందర్భంగా సహకార శాఖ పేర్కొంది. తద్వారా జగన్ లాక్కోవాలని ప్రయత్నిస్తే బాబు మళ్ళీ ఇచ్చారన్నమాట.